అమరాజా బ్యాటరీస్కి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు చోట్ల కూడా ఒక రేంజ్లో బ్రాండ్ని పైకి తీసుకెళ్ళిన జయదేవ్ గారు ఉన్నారు. జయదేవ్ గారు, హ్యాపీ టు సీ యూ హియర్ అండి. గ్లోబల్ సమిట్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ మన తెలుగు వాళ్ళకి. మేము ముందు నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, బిఫోర్ బైఫర్కేషన్ అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆల్సో. ఒక సంవత్సరం ముందు వీవ్ అనౌన్స్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ నౌ, మేజర్ ఇన్వెస్ట్మెంట్ దివిటిపల్లి విలేజ్లో, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి దగ్గరలో, నాట్ టూ ఫార్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఒక 300 acres paina, almost 9,000 crores we're planning to invest over the next 10 years to develop as a giga factory for making lithium ion cells. That is electric vehicles kosamu, atlage energy storage systems, renewable energy ku, atlage data centers ki annitki backup storage kavali kabatti, for these are major applications for these batteries. One of the largest investments announced so far in Telangana. అండ్ మాకేమో మా హిస్టరీలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో తీసుకొస్తున్నాం. సో రెండు తెలుగు స్టేట్స్లో మేము ఇన్వెస్ట్ చేయాలా, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా, జనాలకి ప్రజలకి మేము దగ్గరలో ఉండి అందుబాటులో ఉండాలని మేము ఇది చేస్తున్నాం. ముఖ్యంగా మనకి టెక్నాలజీ పరంగా కూడా బ్యాటరీస్ అనేసరికి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, విజన్ 2047కి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో దీంట్లో మీది కీలక పాత్ర కాబోతుంది. రాబోయే రోజుల్లో ఎక్స్పాన్షన్ విషయంలో ఇటు తెలంగాణ స్టేట్లో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, రాబోయే నెక్స్ట్ 5 yearsలో పెట్టుబడులు ఎంతవరకు పెట్టే అవకాశం ఉంటుంది? అంటే ఆల్రెడీ ఈ సైట్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మేము అనౌన్స్ చేశాము. సో దట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్. ఇప్పుడు దిస్ అ న్యూ ఇండస్ట్రీ, ఎగ్జిస్టింగ్ డిమాండ్ లేదు, వెహికల్స్ పెరగాల, ఆ డిమాండ్ పెరగాల. ఆ డిమాండ్ పెరిగితే మేము కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తాము, డిమాండ్ పెరగకపోతే అది కొంచెం స్లో అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ హౌ ద మార్కెట్ డెవలప్స్, ఈ ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి డిమాండ్ పెరిగితేనే మాకు డిమాండ్ పెరుగుతుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్కి సంబంధించి సాప్స్ క్రియేషన్స్లో కానీ లేకపోతే సింగిల్ విండో పాలసీస్లో కానీ మీకు తెలంగాణ గవర్నమెంట్ నుండి అనుకున్నంత సపోర్ట్ దొరుకుతుంది అనుకోవచ్చా? See, what is important for any long-term investor is consistency of policy. ఇప్పుడు మన ప్లాన్స్ అన్నీ 15-20 years ప్లాన్స్ ఉంటాయి. గవర్నమెంట్ టర్మ్ ఇస్ ఓన్లీ 5 years. వాళ్ళు మళ్ళా తిరిగి వస్తే మంచిది, తిరిగి రాకపోతే ఆ కంటిన్యూటీ రావాలి మాకు, లేకపోతే ఇట్ ఈస్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఫార్ తెలంగాణలో ఆ కంటిన్యూటీ ఉంది అని నేను చెప్పచ్చు. Several governments have changed, but the industrial policy and development policy remains consistent. Because of that, investments are attract అవుతాయి and repeat investments కూడా వస్తాయి. ఫైనల్గా పర్సనల్ క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు రాజకీయాలు కాస్త దూరంగా ఉన్నారు, పరిస్థితులన్నీ చక్కదిద్ది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా జయదేవ్ గారు అని చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏ ఫ్యూ వర్డ్స్ ఆన్ ఇట్. తప్పకుండా ఎప్పుడైనా అవసరం వస్తే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. దట్ ఈస్ అప్ టు ది party leadership to decide whether they need my services or not. I'm always available for people. Thank you. సో ఓవరాల్గా అమరాజా బ్యాటరీస్కి సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులన్నీ ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెట్టినవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని పెంచుకుంటూ వెళ్తామని చెప్పి జయదేవ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయాల విషయంలో కూడా నా అవసరం ఉంది అంటే నేను వస్తానని చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.